అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు, నమ్మవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. 64,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచాం. 217 కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయం. 5,000 ఎకరాలను ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరించాం. రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకుని నిర్మిస్తాం. రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలని సీఎం చెప్పారు. రాజధానిని వెల్ ప్లాన్డ్ గా నిర్మిస్తున్నాం. 1000 నుండి 1,200 ఎకరాల అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు కేటాయించాం. రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటాం. ఎలాంటి అవకతవకలు ఉండవు. ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం. గత ప్రభుత్వంలాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయం. బడ్జెట్లో రాజధానికి 6,000 కోట్లు కేటాయించాం. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం. దాన్ని అమ్మటంలా